కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు అని. జనులు, అన్యజనులు. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, ఈ జనులట అల్లరి రేపుచున్నారు. రెండోది ఏమంటున్నాడు? వ్యర్థమైన దానిని, ఉపయోగకరమైన దానిని కాదు, వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. ఇంకా మూడోది ఏమంటున్నాడు? మనము వారి కట్లు చూశారు. ఎవరి కట్లు? వ్యర్థమైన దానిని వెతుకుచున్న వారి యొక్క కట్లు, అల్లరి రేపుచున్న వారి యొక్క కట్లు తెచ్చుదాము రండి. మనమంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం, యేసుక్రీస్తు రక్షకుడని నమ్మిన మనం కడుపులో తిని కల్లారా నిద్రపోతే కాదు, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్న మనము వారి కట్లు తెప్పుదాము. ఎవరి కట్లు? కులకట్లు కానీ, మతకట్లు కానీ, ఆచారకట్లు కానీ, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో నింపబడి అల్లరి రేపుచున్న వారి యొక్క కట్లు తెప్పాలి. వ్యర్థమైన వాటిని వెతుకుతున్న వారి యొక్క కట్లు తెప్పాలి. రండి రండి. ప్రార్థన చేద్దాం రెండింటే రాదు, విజ్ఞాపన చేద్దాం రెండింటే రాదు, ఉపవాసం ఉందాం రెండింటే రాదు, దేవుని స్తుతిద్దాం రెండింటే రాదు. ఎవరి సినిమాకి వెళ్దామో రమ్మంటే వెళ్ళిపోతారు, పిక్నిక్ వెళ్దాం రమ్మంటే వెళ్ళిపోతారు, ఊరు వెళ్దాం రమ్మంటే వెళ్ళిపోతారు, తిరణాలకి వెళ్దాం రమ్మంటే వెళ్ళిపోతారు. వీటి వల్ల ఏమైనా ఉపయోగమా? నీ జేబులో డబ్బులు అయిపోతాయి తప్ప, నీ సమయం అంతా వృధా అవుతుంది తప్ప. ఆమె తీసుకొచ్చింది కానీ ఏమి చూడదు, ఏమి చేయదంతే. ఇక అలా పెట్టిందంటే వాళ్ళు ఏం చేస్తున్నారా, అల్లరి చేస్తున్నారా, ఏమి లేదు. తలకాయ పట్టుకొని చెందుకు పెట్టుకొని నాకు ఏ అన్నట్టుగా వస్తుంది. అలా పిచ్చి పిచ్చి అల్లరి చేస్తున్నారు, వాక్యాన్ని మళ్ళీ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో చూస్తే అన్యజనులు ఎలా అల్లరి 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 రేపుచున్నారు. చాలా చోట్ల చూడండి, మీడియాలో చూడండి, చాలా వైరల్ అయిపోతుంది. అన్యజనుల యొక్క అల్లరులు, కొట్లాటలు, కలహాలు, తరుగుబోట్లు, ఎవరు అనేక చోట్ల అల్లరి చేయటం, గర్వించేయటం, కలహాలను సృష్టించడం, ఇవన్నీ చేస్తున్నారు. భక్తి లేనటువంటి ప్రజలు, భయం లేనటువంటి ప్రజలు. కాబట్టి రండి, మనము వారి కట్లు తెప్పుదాము. అంటే మనం వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు చేయవలసిన కార్యం దేవుడు చేస్తాడు. అది నిరీక్షణ. ఇప్పుడు సంఘముగా కూడుకొని, ఒక ఇంట్లో సంఘముగా కూడుకొని ప్రార్థన చేశారు, విశ్వాసంతో ప్రార్థన చేశారు, భయంతో భక్తి చేశారు. దేవుడు అప్పుడు తన దూతను పంపించారు. ఎక్కడికి? చెరసాలలో పేతురును బంధించి ఉంటే, పేతురు యథార్థముగా సత్యవాక్యాన్ని బోధిస్తూ, నీతి వాక్యాన్ని బోధిస్తూ, శాంతి లేని వారికి వాక్యం ద్వారా శాంతిని కలుగజేస్తూ, ఆరోగ్యం లేని వారికి ప్రార్థన ద్వారా ఆరోగ్యం కలిగజేస్తూ ఉంటుంటే, వీళ్ళకి రద్దీ పుట్టి అల్లరి రేపి, గలిబిలి రేపి, కుయుక్తి కలిగి పేతురుని పట్టుకొని తీసుకెళ్లి శాస్త్రాలు వేశారు. చూసారు ఎంత కుయుక్తు, ఎంత అల్లరిలోకి. పేతురు ఏం చేశాడని? ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయాయి, ప్రార్థన చేస్తే రోగాలు పోయాయి,
సువార్త ప్రకటిస్తుంటుంటే చీకట్లో పోయి ఆత్మతో నింపబడ్డారు. శాంతి లేని వారికి శాంతి దొరికింది, నెమ్మది లేని వారికి నెమ్మది కలిగింది, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం కలిగింది. దైవజనుడు పేతురు ద్వారా పక్కన అసూయ పుట్టి కొట్టులు కలిగి పేతురుని పట్టుకొని బంధించి తీసుకెళ్లి శస్త్రాలు వేశారు. ఏం చేయాలి వీళ్ళు విశ్వాసులు? అదే పని ఇక్కడ జరిగితే పరాల మీదంతా ఎవరిలో వారు దూరేసి కావుగా ఉంటారు. అంతే, మనకెందుకులే పోతే ఆయన పోయాడు నవ్వుతుడు. ఏమండి, పోతే ఆయన పోయాడే, మనం అందరూ సంతోషిద్దాం. ఆయనగా వాక్యం చెప్పింది, ఆయన తీసుకుపోయాడు. మనకెందుకులే మా ఎవరింట్లో వాళ్ళన్నా ఎవరికన్నా ఆలోచన పుట్టి ఫోన్ చేసేందుకో ఊరుకు అమ్మాయి నీకెందుకు, మాకేం తిరిగినట్టిద్దాం అంటారు. కానీ ఆనాటి కాలపు సంఘం అయితే ఒక ఇంట్లో కూడుకొని అందరూ కూడా ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఒకరికొకరు చెప్పుకొని ఇంట్లో కూడుకొని రాత్రంతా ఏం చేశారు? ప్రార్థనలు చేశారు. దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన పేతురుని విడిపించింది. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి పేతురుని విడిపించడానికి తన దూతను ఆ శరసాలలోనికి పంపించాడు.